ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అనేది. కొంచెం సౌండ్ పెట్టండి. దేవుడు అబ్రహామును గురించి ఒక మాట చెప్తున్నాడు. దేవుడు అబ్రహామును గురించి ఏం చెప్తున్నాడంటే, నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను. ఏమిటి అంటే, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి మార్గము జరిగించుచు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు. కొంతమంది డాడీ లేదా ఇంట్లో డాడీ మాత్రమే, తండ్రి మాత్రమే భక్తిగా ఉంటాడు. తల్లి కూడా కొన్నిసార్లు భక్తిగా ఉంటుంది. వాళ్ళ భక్తి అందరితో ఆగిపోతుంది. కానీ అబ్రహాం ఏం ఆలోచించాడో చూడండి. తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు, తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు. ఇది మనము తల్లిదండ్రులు ఆలోచించాలి. మన భక్తి మనతో ఆగిపోకూడదు. మన భక్తి మన పిల్లలకు, మన తరతరాలకు, మన ఇంటి వారికి కూడా భక్తి అవ్వాలి. దేవుడు అబ్రహామును ఒక విషయంలో ఎరిగి ఉన్నాడు. అదేమిటంటే, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. కుటుంబానికి యాజకుడు ఎవరో తెలుసా? ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరు? తండ్రి. కొన్నిసార్లు రివర్స్ ఉంటుందండి. మొత్తం పెత్తనమంతా భార్యదే ఉంటుంది, తల్లిదే ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో ఎంత ఉండాలి? మొత్తం అమ్మగారిదే ఉంటుంది పెత్తనమంతా. కుటుంబానికి తండ్రి లేదా భర్త యజమానుడు ఏం చేయాలంటే కుటుంబానికి ఆజ్ఞాపించాలంట. చాలా మంది తండ్రులు ఉన్నారు. తండ్రులారా, మీ కుటుంబాన్ని గురించి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. కుటుంబంలో నీవు ఒక నాయకుడుగా ఉండాలి, ఒక లీడర్గా ఉండి కుటుంబాన్ని, భార్య బిడ్డలను నీవు నడిపించాలి. ఇది అబ్రహాములో దేవుడు చూచినాడు. నేను అబ్రహాముని ఎరుగుదును, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. మరి తండ్రులు, ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా? చెప్పండి. మీ కుటుంబాల గురించి మీరు దేవునికి లెక్క చెప్పాలి. ఎప్పుడైనా భర్త లేడనుకోండి, ఆ టైంలో భార్య భర్త స్థానాన్ని తీసుకొని కుటుంబాన్ని నడిపించాలి. ఫస్ట్ ఏమో భర్త, ఆ తర్వాత భార్య.
ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బిడ్డల పైన చాలా చాలా ఉంటుంది. మీరు అనుకుంటారేమో మా పిల్లలు మమ్మల్ని గమనించట్లేదు అని. నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తారు, కానీ అన్నీ తెలుసుకుంటారు. చిన్నపిల్లలు మాకేం తెలియదు, నిద్రపోతుంటారు, కానీ అన్నీ వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడో, మమ్మీ ఏం చేస్తున్నారో అన్ని పిల్లలందరూ గమనిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి. మీ పిల్లలకు మీరు ఆజ్ఞాపించండి. బైబిల్లో ఏమని రాయబడిందంటే, పుట్టిన తోడనే పిల్లలు అబద్ధములాడుతూ తప్పిపోతారని బైబిల్లో రాయబడింది కదండి. పుట్టిన వెంటనే పిల్లలు, బైబిల్లో రాయబడి, పుట్టిన వెంటనే అబద్ధములాడుతూ వాళ్ళు తప్పిపోతారు. ఎందుకంటే ఆదాము రక్తం మనలో ప్రవేశించింది కాబట్టి, ఆదాము స్వభావం మనలో ఉంది కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుండి మూఢత్వం చూపిస్తారు. మనం వాళ్ళు చిన్నప్పటి నుండి బెండ్ చేయాలండి. బెండ్ పిల్లలు బెండ్ చేయాలి. ఒక మొక్క ఉందనుకోండి, ఒక ప్లాంట్ మొక్క, అది ఇష్టానుసారంగా పెరుగుతుంది అనుకోండి. పెద్ద అయిన తర్వాత దాన్ని ఏం చేయలేదు. ప్రారంభంలోనే దానికి ఒక కర్ర కట్టి స్ట్రైట్గా మనము దాన్ని తీసుకొస్తే అట్లాగే స్ట్రైట్గానే పెరుగుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము మనం చదువుతున్నాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. తల్లిదండ్రులారా, గమనించండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పును, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. మన చర్చిలో చాలాసార్లు చెప్పడం జరిగింది ఏంటంటే, ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ ఎ మస్ట్. చాలా మంది తండ్రులకు మాటికి మర్చిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. మన చర్చిలో చాలాసార్లు మనం చెప్తుంటాం ఫ్యామిలీ ప్రేయర్. మీలో ఎవరైనా ఇప్పుడు అన్నా మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు అంటే ఇప్పటికే మీరు ఎంత నష్టపోయారో నేను నోటితో వివరించలేను. తల్లిదండ్రులు పశ్చాత్తాపడండి. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే ఇప్పటికే మీరు ఎంతో నష్టపోయారు. పిల్లలకు నేర్పించాల్సింది ఎంతో నేర్పించలేదు, పిల్లలు ఎంతో మిస్ అయినారు. దేవుని సన్నిధిలో మీరు కన్నీరు కార్చాలి. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదంటే. తరచుగా మనం చెప్తా ఉంటాము, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఇప్పటికే మీరు చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయింది మీ పిల్లలు. ఎంత మీరు పశ్చాత్తాపడాలి, ఎంత కన్నీరు కార్చాలి. చేతులు జారిపోయినాయండి, చేతులు ఆల్రెడీ జారిపోయింది. ఇన్ని సంవత్సరాలు నీ పిల్లలకు నువ్వు వాక్యం చెప్పలేదు. ఇప్పటికైనా పర్వాలేదు. బైబిల్లో ఒక విధానం ఉందండి. అదేంటంటే, ఓసారి 1-2 సార్లు చర్చిలో ఆల్రెడీ చెప్పాను. పిల్లలు ఆల్రెడీ ఇంటర్మీడియట్కి వచ్చారు, డిగ్రీకి వచ్చినారు, భ్రష్టులు అయిపోయారు అనుకోండి. ఇంటర్మీడియట్కి వచ్చినారు, ఇంజనీరింగ్ వచ్చినారు, భ్రష్టులు అయిపోయారు పిల్లలు. భక్తి అవ్వలేదు కదా. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చెప్పినా కూడా పిల్లలు వినట్లేదు. నీకున్న ఒకే ఒక పరిష్కారం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో వెళ్ళి, ప్రభువా నా పిల్లలు నేను పెంచలేదు, నేను తప్పు చేశాను, ఫ్యామిలీ ప్రేయర్ చేయలేదు, పిల్లలకు బోధించలేదు. నీ పాపాన్ని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే నీకు ఒక ఛాన్స్ అంటూ ఉంది. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని బుద్ధి మాటలన్నా చెప్పు, ఏదైనా చెయ్యి, పిల్లల రక్షణలోకి రాదు. ఇప్పటికే డ్యామేజ్ ఎంతో అయిపోయింది.
కానీ ఒకే ఒక అవకాశం ఉంది ఏంటంటే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, యాజ్ ఎ ఫాదర్గా నేను అట్టర్ ఫెయిల్ అయిపోయాను, యాజ్ ఎ మదర్గా అట్టర్ ఫెయిల్ అయిపోయాను. చర్చిలో చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు. పాఠ్య పుస్తకాలు ఇచ్చాను కానీ తెలుగు వాచకం, ఇంగ్లీష్ వాచకం కదా, ఇంగ్లీష్ టెక్స్ట్, తెలుగు హిందీ టెక్స్ట్ పుస్తకాలన్నీ కొనిచ్చాను కానీ ఏనాడైనా దేవుని వాక్యాన్ని పరిచయం చేయలేదు. కుటుంబ ప్రార్థన మా ఇంట్లో లేదు. ఏనాడు నేను వాళ్ళకు వాక్యం చెప్పలేదు. అసలు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. ప్రభువా, నన్ను క్షమించు. తండ్రిగా తప్పిపోయాను, ఫాదర్గా తల్లిగా తప్పిపోయాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి నీ పాపాన్ని గనక దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. మరలా దేవుడు మీ పిల్లలను చెప్పలేదు. దేవుడు మీ పిల్లలను పట్టుకొని వారి రక్షణ ఏం చేయాలి చెప్పలేదు కదండి. దమస్కు 30 ఏళ్ళ వయసులో దమస్కు మార్గంలో పౌరును ప్రభు సంధించినాడు. దేవుని బిడ్డలారా గమనించండి. చిన్నప్పుడే వారికి వాక్యాలు మనము నేర్పించాలి. అదే ఖండిత వాక్యాలు వారికి నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో ఒక మాట చూడండి ఏమని రాయబడిందో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి, లేదా 7వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటి అనగా దేవుని వాక్యములను అభ్యసింపచేసి దానికంటే ముందు ఏం చేయాలా? నువ్వు నీ పిల్లలకు నేర్పించకముందు నువ్వేం చేయాలి? చదవండి 5వ వచనం. ఫస్ట్ తండ్రి ఏం చేయాలి? తండ్రిగా నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఫస్ట్ నువ్వు యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ మదర్గా ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమించాలి. నెక్స్ట్ చూడండి, నేడు నీకు ఆజ్ఞాపించు నీ ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. యాజ్ ఎ ఫాదర్గా, మదర్గా నువ్వు ఫస్ట్ దేవుని ప్రేమించాలి. రెండవదిగా దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. మూడవదిగా ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి. 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. కడత వాక్యాలు నేర్పిస్తున్నావా? బైబిల్లోని స్టోరీస్ చెప్తున్నావా? చిన్నప్పుడు పిల్లలకు స్టోరీస్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు ఎంటబడి డాడీ కథ చెప్పు, మమ్మీ కథ చెప్పు అంటారు. కొంచెం వయసు వస్తే ఇంకా మానేస్తారు. కాబట్టి కథలు చెప్పాల్సిన సమయంలో దేవుని వాక్యాన్ని ఎంతో వాళ్ళకు మనము చెప్పాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఎప్పుడు నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. కొన్ని ఇళ్లలో ఎప్పుడో తెలుసా 24/7 టీవీ ఆడుతూనే ఉంటుంది. ప్రోగ్రామ్ వెంబడి ప్రోగ్రామ్, ఛానల్ వెంబడి ఛానల్. ఇంకెక్కడ ఉందండి? ఎక్కడుంది పరిశుద్ధమైన వాతావరణం? ఎక్కడుంది ఇంట్లో? బైబిల్లో రాయబడింది, నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడబడను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండును. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ ఇంట్లో ఎక్కడ చూసినా వాక్యం. దేవుని బిడ్డలారా గమనించండి. పిల్లోడు 10th క్లాస్ వచ్చే వరకు అసలు ఏం శ్రద్ధ తీసుకో. 10th క్లాస్కి వచ్చిన తర్వాత తన రంగు బయట పెడతాడు. ఎవరు? పిల్లోడు రంగు బయట పెడతాడు. ఇంకా అప్పుడు చూడండి, తల్లిదండ్రులకు గుండెల్లో రైలు పరిగెత్తారు. అన్నా ప్రార్థన చేయండి అన్నా, మా కూతురు కొరకు ప్రార్థన చేయండి అన్నా, కదా అంకుల్ మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా సంఘ పెద్దలారా, సేవకులారా ప్రార్థన చేయండి, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. 10 సంవత్సరాలు ఏం చేసావు? 15 సంవత్సరాలు
చాలామంది దేవుని సేవకులను, సంఘ పెద్దలను బ్లేమ్ చేస్తారు. ఏం పట్టించుకోలేదు, మా పిల్లలకు వాక్యం చెప్పలేదు, మా పిల్లలకు కొరకు ప్రార్థన చేయలేదు కదా, ఏనాడు మా ఇంటికి రాలేదు, మా పిల్లలు ఏం పట్టించుకోలేదని సంఘ పెద్దలను, నాయకులను, సేవకులను, సండే స్కూల్ టీచర్లను బ్లేమ్ చేస్తారు. సండే స్కూల్ టీచర్ ఎలా బాధ్యతలు అవుతారండి? వారానికి 2 గంటలు ఇక్కడ ఉంటారు. వారమంతా, నెలంతా, సంవత్సరం అంతా నీ దగ్గర ఉంటారు కదా. నీ తండ్రిగా, తల్లిగా నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ వారిపైన చూపించు. నీ మాటల ద్వారా మాత్రమే కాదు, నీ జీవితం ద్వారా మరి పిల్లల పైన ప్రభావం చూపించావు. దేవుని బిడ్డలారా గమనించండి. పిల్లలంటే చాలా మందికి లెక్క జనలేదు. యెషయా గ్రంథము 8:18 ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 8:18. కొంతమంది చిన్నపిల్లలంటే లెక్కే లేదు. 8:18 చదవండి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఏమని రాయబడి? నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. కొంతమందికి పిల్లలు అంటే లెక్కే లేదని గాలి వదిలేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కొంతమంది పిల్లలను గాలి వదిలేస్తున్నారు. పిల్లలు లేని భార్య భర్తలను అడగండి, పిల్లల విలువైతే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి భార్య భర్తలకు పిల్లలు లేరు. ఇప్పుడే కూడా గర్భశోకం వాళ్ళకు ఉంది, కన్నీరు కారుస్తూ ఉంటారు కదండి. మనకు తెలియకుండా ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటారు. మరి వాళ్ళని అడుగు పిల్లల యొక్క విలువేంటో. మరి నీకు దేవుడు పిల్లల్ని ఇస్తే పిల్లలు గాలి వదిలేస్తున్నారు. యోబు గ్రంథంలో ఉన్నాడు చూడండి. యోబు గ్రంథంలో ఒక మాట మనము చదువుదాము. యోబు గ్రంథంలో ఒక మాట మనం చదవాలండి. 39:14 నుంచి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి, లేదా 13 కూడా చదవండి. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉండదా? నిప్పుకోడికి ఏం వాత్సల్యత ఉండదంట, ప్రేమ ఏముండదంట తన పిల్లల పైన. లేదు సుమి, నిప్పుకోడికి తన పిల్లల పైన ఏం ప్రేమ ఉండదు. ఇంకా చదవండి. అది నేలను దాని గుడ్లను పెట్టును, దూరిలో వాటిని కాచును. కేర్లెస్గా ఉంటుంది. గుడ్లు పెట్టినా కూడా తన గుడ్ల విషయంలో, తన పిల్లల విషయంలో చాలా కేర్లెస్గా ఉంటుంది. ఏంటి? నిప్పుకోడు. 15వ వచనం చూడండి. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చు అని నేను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని నీవు అనుకోదు. అసలు అనుకోదంట. ఏది? ఈ యొక్క తల్లి పక్షి నిప్పుకోదు. అయ్యో నేను గుడ్లను పెట్టానే, పిల్లలు వస్తాయే, ఎవరైనా తొక్కుతారేమో, దేని పాదమైనా వాటిని తొక్కుతుందేమో, అడవి జంతువు ఏమైనా చితక దొరుకుతాదేమో అని అనుకొనకనే ఉందంట ఆ తల్లి పక్షి. 16వ వచనం చూడండి. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. ఇంకో విషయం నేను చెప్తున్నాను. ఉదయకాలంలో దేవుని ప్రేమను తలపోసుకున్నాను కదా. పిల్లలు దైవ ప్రేమను తల్లిదండ్రులు చూడగలరు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మంచిది కాదు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పైన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బైబిల్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కొట్టేటప్పుడు కొట్టాలి, ప్రేమించేటప్పుడు. అందుకే మనం చర్చిలో చెప్పుకుంటా ఉంటాం, బిబ్లికల్ ప్రీచింగ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ ప్రీచింగ్. ఏది జాస్తిగా ఉండదండి. బైబిల్లో అంతా సమతుల్యంగా ఉంటుంది, సమపాలలో ఉంటుంది. ఈ యొక్క నిప్పుకోడి తల్లి తన పిల్లలు తనవి కానట్టుగా కాఠిన్యం చూపిస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. యెషయా చెప్తున్నాడు, నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎంతమంది అల్లాడిపోతున్నారండి పిల్లలు లేక తల్లిదండ్రులు. బైబిల్ ఏమని రాయబడింది? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యం. కుమారులు అంటే కుమార్తెలు కూడా తప్పు రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని ఉంటుంది. కుమారులు కుమార్తెలు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలం గురించి బహుమానం. ఇంకా ఏమని రాయబడింది అక్కడే చెప్పండి? ఇంకా ఏమని రాయబడింది? బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బాణాలు ఏంటి చెప్పండి? ఎటువైపు వదిలితే అటువైపు పోతుంది. చిన్నప్పుడే వాళ్ళకు ఒక దిశ చూపించు, ఒక మార్గము చూపించు. పిల్లలకి అదే లైన్లో వెళ్ళిపోతారు. పిల్లలు ఎవరంట? బలవంతుని చేతిలో. యారోస్ ఇటు వదులుతా ఇటు పోతుంది, ఇటు వదులుతా ఇటు పోతుంది. ఇటు కొట్టామనుకోండి బాణం ఇటే పోతుంది. ఏ డైరెక్షన్లో నువ్వు కొడితే అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది బాణం. పిల్లలు కూడా అలాంటి వాళ్ళు. తల్లిదండ్రులకు ఎక్కువ హోంవర్క్ ఉంది. హోంవర్క్ పిల్లలు కనుక్కుంటా పోవడం కాదు. కొంతమంది కనుక్కుంటా పోతారండి. పిల్లలు కనుక్కుంటా పోవడం. దేవుని బిడ్డలారా వాళ్ళకు దిశ చూపించాలి, ఒక మార్గం చూపించాలి. లేకపోతే దేవుడు నీ కుటుంబాన్ని గురించి దేవుడిని లెక్క అడుగుతాడు. ఇంకేమన్నాడు? భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కలు, ముళ్ళ తుప్పల, కలుపు మొక్కల, ఒలీవ మొక్కల. చెప్పండి, కొంతమంది పిల్లలు ఎట్లున్నారంటే ముళ్ళ తుప్పల్లాగా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఎట్లున్నారంటే ముళ్ళ తుప్పల్లాగా ఉన్నారు, ముళ్ళ తుప్పుల్లాగా ఉన్నారు, కలుపు మొక్కల్లాగా ఉన్నారు. మమ్మీకి తలపోటు, డాడీకి తలపోటు. పిల్లలుగా తప్పు, నీది తప్పు, నీది తప్పు కదండి. యాజ్ ఎ ఫాదర్గా నీది తప్పు, యాజ్ ఎ మదర్గా నీది తప్పు. మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. మత్తయి సువార్త 18:14 చూడండి, మనం రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాము. మత్తయి సువార్త 18:14. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చిన్నవారిలో ఒక్కరు కూడా నశించుకోడు. అంటే చిన్నవాళ్ళు కూడా నశించిపోతారన్నమాట. నువ్వేం చేయాలి? తల్లిదండ్రులు పిల్లలను రక్షణలోకి నడిపించాలి. కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, ఎంత మంచిగా వాక్యం చెప్తారంటే పిల్లలకి. వాళ్ళను నీవు శారీరకమైన తల్లిగే కాదు, ఆత్మీయమైన తల్లిగా కూడా నీ పిల్లలకు ఉంటుంది. ఎంత గొప్ప భాగ్యం! మామూలు తండ్రిగా, శరీర సంబంధమైన తండ్రిగానే కాకుండా నీ బాబుకు, నీ కుమార్తెకు వాక్యం చెప్పి ఆత్మీయమైన తండ్రిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం! ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించుట పరలోకమందున్న నీ తండ్రి యొక్క చిత్తం కాదు. తల్లిదండ్రులు వారికి వాక్యం చెప్పి పిల్లలు రక్షణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5వ వచనము. వారి వారి నిండు దినములు పూర్తి కాగా యోబు
తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ ఏ కాస్ట్లీ అఫైర్. ఎందుకు కాస్ట్లీ అఫైర్ చెప్పండి? 10 మంది కొరకు ప్రతిరోజు ఒక గొర్రె, ప్రతిరోజు ఒక గొర్రె దహన బలిగా, ప్రతిరోజు కూడా 10 గొర్రెలు, 10 గొర్రెలు. ఒక గొర్రె ఎంత చెప్పండి? మన జాయిలాంటికి మనం కొనుక్కున్నాం, లైవే. జగిత్యాలు కూడా కొనుక్కున్నాం, లైవ్. ఒక గొర్రె ఎంత ఇప్పుడు? 1000 చేస్తుంది. ఫ్యామిలీ ప్రేయర్ కాస్ట్లీ అఫైర్. పొద్దున్నే లేయాలి, పిల్లలు లేపుకోవాలి, చాపేయాలి కదండి, కొంచెం నిద్ర నష్టపోవాలి కదా, స్కూల్కి టైం అవుతుంటుంది, జాబ్కి టైం అవుతుంటుంది, ఒక పక్కన వంటలు చేయాలి. అయినా కూడా శ్రమపడి దేవుని బిడ్డలారా కొన్ని వేరే నష్టాలు మనం అనుభవించి, వేరే నష్టాలు పొంది కూడా కుటుంబ ప్రార్థన కొరకు మనం సమయం. యోబు ఏం చేశాడు? అరుణోదయం లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించవచ్చు. నేను చెప్పాను ఫ్యామిలీ ప్రేయర్ ఎలా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం అనేది పెద్ద సమస్య. కుటుంబ ప్రార్థన ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు ఎవరైనా? లెక్కలేని సార్లు మనం చర్చిలో విన్నాం. చెప్పండి. నువ్వు ఒక భర్తనో, భార్యనో, తండ్రినో, తల్లినో, కుమారుడో, కుమార్తెవో నాకు తెలియదు, ఎవరైనా సరే మ్యాట్ వేయండి, పాట స్టార్ట్ చేయండి. డాడీ ల్యాప్టాప్ పైన ఉంటే వచ్చేస్తాడు, మమ్మీ కిచెన్లో ఉంటే వచ్చేస్తాడు, కుమారుడు కుమార్తె టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుతూ ఉంటే, హోంవర్క్ చేసుకుంటే వచ్చేస్తారు. అయ్యో పాట స్టార్ట్ చేశారని. ఎవరో ఒక్క ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ అంటే కుటుంబానికి ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్. మరలా చెప్తున్నాను, మీ ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన లేకపోతే ఇప్పటికై ఎంతో నష్టపోయినాం. కనీసం ఈ రోజు రాత్రికైనా, కనీసం ఒకసారైనా. మా ఇంట్లో 2 సార్లు జరిగాయి, పొద్దున రాత్రి. ఇప్పటికి మా గుర్తు, మా నాయన కన్నీరు విరుస్తూ వాక్యం చెప్పారు. మా అన్న పెద్దన్న ఫ్యామిలీ ప్రేయర్లోనే రక్షణ పొందింది. మా నాయన లేనప్పుడు మా అమ్మ కూడా కన్నీరు పెట్టి వాక్యం చెప్పింది. చూసారా బిడ్డల్లో ఎంత ప్రభావం చూపిస్తారో చిన్నప్పుడే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు జూమ్ ఆగిపించండి, నాకు చాలాసేపు. మరి ఒకవేళ మీ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే ఈ రోజైనా స్టార్ట్ చేయండి. చాలా ప్రాముఖ్యమైనది. మరొక సంగతి, పిల్లలు తృణీకరించారు. తల్లిదండ్రులారా, పిల్లలు తృణీకరించవద్దు. చైల్డ్ అబ్యూస్ అంటారు కదా, చైల్డ్ అబ్యూస్ అనేది పెద్ద కేసు కదా. ఇంకో విషయం మీకు తెలుసా? మన దేశంలో, ఇప్పుడు మన దేశంలో వచ్చినట్టుంది, స్టేషన్లో వెళ్తుంటే సపరేట్ ఒక సెల్ ఉంటుందండి. ఏమండి చూసారు మీరు? రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో చిల్డ్రన్స్కి సపరేట్ సెల్ ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది. పిల్లలు ఎక్కడైనా పార్సల్ చేస్తున్నా, పిల్లలు ఎక్కడైనా తీసుకెళ్తున్నా, పిల్లలు ఎవరైనా ఏడ్పించినా, చైల్డ్ లేబర్ ఉన్నారు కదండి, ఫలాని వయసు, తక్కువ వయసు ఉంటే వాళ్ళతో పనులు చేయించుకుంటే కూలికి తీసుకెళ్తాయి. పెద్ద కేసు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18:10. ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనండి. ఈ చిన్నవారిలో ఒక్కరినైనా తృణీకరించొద్దు. నీ పిల్లలను తృణీకరిస్తే ఎట్లా? పని పనుడా, యూజ్లెస్ ఫెలో. తల్లిదండ్రులు తిట్టేటి వెంటనే చెప్పండి, ఇవే నువ్వు చదువుకోదరా, పోరా, పశువులు కాసుకు పోరా. తల్లిదండ్రులు తరచుగా తిట్టేటి వెండి పిల్లలను ఎప్పుడు ఇదే మాట. నీకెందుకు రా, పోయి గొర్రెలు కాసుకోపోరా అని వాళ్ళు కొంతమంది, భిక్షా తొక్కోపోరా అని వాళ్ళు కొంతమంది. నీ పిల్లలను, అన్న పిల్లలు నువ్వు తిట్టుకుంటావా? చైల్డ్ అబ్యూస్ చేయొద్దు, పిల్లలను తృణీకరించొద్దు. యెహోవా బహుమానం
పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. పిల్లలను తిట్టొద్దు. నీ చేతనైతే గాడ్ బ్లెస్ యూ అని రోజు స్కూల్కి పోయేటప్పుడు చెప్పండి, ఏమంటారు? గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి చెప్పండి. పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు దీవించి పంపండి, దీవించి పంపండి. మీకు తెలుసా, జీవ మరణంలో 4వ వచనం మన నోట్లో ఏం చెప్తే జరుగుతుంది తెలుసా మీకు? అది దేవుడు మన నోట్లో శక్తి పెట్టినాడు. సామెతల గ్రంథంలో రాయబడింది. జీవ మరణంలో 4వ వచనం. ఎప్పుడైనా సరే దీవెన వచనం, దీవెన వచనం, ఆశీర్వచనం, ఆశీర్వచనం. నీ చేతనైతే ఆశీర్వదించు, కానీ శపించద్దు, దూషించద్దు. నీ సొంత పిల్లలను తిట్టుకుంటే నీకేమొస్తుంది చెప్పండి? ఓ దేవుని బిడ్డలారా గమనించండి. 25వ అధ్యాయము 18వ వచనము ఆదికాండము 25వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 18వ వచనం. చూడండి ఏమని రాయబడిందో. ఆదికాండం 25వ అధ్యాయము 18వ వచనం. క్షమించండి, 25వ అధ్యాయం 28వ వచనం. 25-28. ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. అమ్మమ్మో, ఇంట్లో చూడండి ఎట్లా వచ్చినాయో. ఏశావు అంటే మాంసం తీసుకొచ్చేవాడు. ఇస్సాకులో ఏ పాపం మనం కనుగొనలేదు. ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. అబ్రాహాము 2 పెళ్లి చేసుకున్నాడు, యాకోబు 2 పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. ఇస్సాకు ఒకే భార్యను కలిగినవాడు. కానీ ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తిండి 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 తిండి. ఇస్సాకులో పాపం కనుగొనలేదు, కానీ తిండి తిండి ఏం కావాలంటే వేట మాంసం, కొత్త మాంసం అంటే అబ్బాయి ఎంత పిచ్చి అంటే చెప్పండి. వేట మాంసం తీసుకొచ్చేవాడు, బాగా తినేవాడు ఇస్సాకు. అందుకు ఏశావును ప్రేమించేవాడు ఇస్సాకు. మన రిబ్కా ఎవరిని ప్రేమించారు చెప్పండి? రిబ్కా యాకోబును ప్రేమించేది. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండొచ్చా? పార్షాలిటీ తల్లిదండ్రులు పిల్లల పట్ల పెద్దోళ్ళను ప్రేమించేది, మధ్యోళ్ళను సరిగా ప్రేమించుకో, మన చిన్నోళ్ళని ప్రేమించేది. నాకు ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఇంట్లో ఒకటే మామిడి పండు ఉందనుకోండి. నేను మా ఇంట్లో మొత్తం 6 మంది, మా పెద్దనాయన కూడా కుట్టి వాళ్ళ డాడీ కూడా, మా ఇంట్లో మొత్తం 7 మంది ఉండేవాళ్ళు. మామిడి పండు ఒకటే ఉందనుకోండి. నేను అందరికంటే చిన్నోని కాబట్టి మా అమ్మ వాష్రూమ్కు పంపి నన్ను తినేసి రారా అని చెప్పాను. అదండి తప్ప కాదా? తప్పే కదా. పెద్ద కుమారుడని ఎక్కువ కొంతమంది పెద్ద కుమారుడు అంటే అబ్బా ఎంత ఇష్టం అంటే జ్యేష్ఠ పుత్రిక అంటే తల్లిదండ్రులు ఎంత పార్షాలను చూపిస్తారు. చిన్నోళ్ళనంటే ఎంత పార్షాలను చూపిస్తారు. కుటుంబంలో చూడండి, కుటుంబంలో భర్త ఏమో ఏశావును ప్రేమిస్తున్నాడు, తల్లి చూస్తే రిబ్కమ్మ చూస్తే యాకోబును ప్రేమిస్తుంది. ఇంట్లో ఉండొచ్చా ఇలాంటి వాతావరణం? పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో ఏంటి మా మమ్మీ ఇంత తేడా చూపిస్తుందా, మా డాడీ ఇంత తేడానా, అయ్యో సొంత డాడీనే సొంత మమ్మీనే. పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, అందరినీ సరి సమానంగా ప్రేమించారు. ఆస్తుల పెంపకం కూడా అంతే. తండ్రి కొడుకేమో ఎక్కువ, కూతురికైతే తక్కువ కదండి. అన్నిట్లో కూడా సమానంగా ఉండండి, సమానంగా చూసుకోండి. లేకపోతే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నాకు తల్లిదండ్రులు చేసి మరొక తప్పేంటే కంపారిజన్. నేను చెప్పాను కదా, మగ పిల్లలు అయితే బాగా ప్రేమిస్తారు, ఆడపిల్లలు అయితే ఏనాటికైనా బయటికి పోతుంది కదా బ్రదర్ కదా. ఆడవాళ్ళు అంటే మనకు సంబంధించిన వాళ్ళు కాదంట. ఎంత భయంకరం చూడండి. క్రిస్టియన్ తల్లిదండ్రులు అయ్యండి, వాక్యం తెలుస్తుంది. చెప్పండి, ఇలాగనా నువ్వు ప్రవర్తించేది ఆడపిల్లల పట్ల?
మగపిల్లలంటే ఎక్కువ ప్రేమ, ఆడపిల్లలంటే తక్కువ ప్రేమనా? ఆడపిల్లలు నీకు పుట్టలేదా? దేవుని బిడ్డలారా కదా, ప్రేమించే విషయంలో, ఆస్తుపాస్తులు పంచిపెట్టే విషయంలో కదా, అన్నింటిలో కూడా తల్లిదండ్రులు కంపారిజన్ ఉండకూడదు, పార్షాలిటీ ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వెన్నుతట్టాలి కదా. మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ముందుకు సాగుతారు. మరి త్వరగా ముగిస్తాను. తల్లిగా మరి తండ్రులకు కొన్ని మాటలు చెప్తాను చూడండి. తండ్రులకు కొన్ని మాటలు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, ఎస్పెషల్లీ ఫర్ ఫాదర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపద్దు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపద్దు. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. సాధారణంగా ఏమన్నా ఇది తల్లి బాధ్యత అనుకుంటాం, తండ్రులకు కూడా దేవుడు పెట్టాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచండి. బాధ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఫ్రెండ్గా ఉండండి. చాలా మంది తండ్రులు పిల్లలకు ఫ్రెండ్గా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఎంత ఫ్రెండ్ అంటే చెప్పకూడదు కూడా నీకు వచ్చి చెప్పుకోవాలి. డాడీ ఫలానా అమ్మాయి నాకు ఇట్లా పెట్టింది డాడీ ఫలానా అబ్బాయి నన్ను సతాయించినాడు డాడీ. చెప్పకూడదు కూడా చెప్పుకున్నట్టు ఉండాలి, ఫ్రెండ్గా ఉండాలి. డాడీ మమ్మీ ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లల్ని కొట్టకూడదు. మార్కులు తక్కువ వస్తే అసలే కొట్టకూడదు. పిల్లలు ఈ రోజుల్లో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. చర్చిలో మనం విన్నాము, పిల్లలకి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి? మీ భార్య జ్ఞానము నీ జ్ఞానం రెండు కలిసినాయి కదండి. నువ్వు ఇంటెలిజెంట్ అయితే మీ కుమారుడు ఇంటెలిజెంట్ అయి ఉంటాడు కదా. నీ జీన్సే, నీ భార్య జీన్సే నీ పిల్లల్లోకి వచ్చినాయి. నీకు సరిగా మార్కులు రాకపోతే నీ పిల్లలకి మార్కులు ఎట్లా వస్తాయి? మార్కులు తక్కువ వస్తే అన్నాడు కూడా పిల్లలను కొట్టద్దు, తిరగదు. పర్వాలేదు నాయన, నెక్స్ట్ టైం చూసుకున్నాను లేదు చెప్పు. దేవుని బిడ్డలారా చదువు ముఖ్యం కాదు, పిల్లలకు ఆత్మీయ జీవితం నేర్పించాలి కదా. అంత మాత్రం కాకుండా తండ్రులు ఏం చేయాలి తెలుసా? కనీసం నెలకు ఒక్కసారైనా, వారానికి ఒకసారి అయితే ఇంకా మంచిది, కనీసం నెలకు ఒక్కసారైనా భార్య బిడ్డలను హోటల్కి తీసుకెళ్ళాలి, షాప్కి తీసుకెళ్ళాలి, పార్క్కి తీసుకెళ్ళాలి, షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాలి. యాజ్ ఎ హస్బెండ్గా, యాజ్ ఎ ఫాదర్గా చేయాల్సింది ఏం చెప్పండి? పిల్లలకు కొంచెం రిక్రియేషన్ ఇవ్వాలి. వేరే ఊళ్ళకి తీసుకెళ్ళాలి కదా, షికారుకు తీసుకెళ్ళాలి. దేవుని బిడ్డలారా గమనించండి. తండ్రిగాను అది చేయాలి, తప్పనిసరిగా చేయాలి. భార్య కూడా ఎక్స్పెక్ట్ చేస్తుందండి, నా భర్త అలా తీసుకెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు 4 గోడల మధ్య భార్య పెడితే ఆమె కోసం పిచ్చి, పిల్లలు కూడా పిచ్చి వచ్చేస్తారు. పిల్లలు కూడా విచ్చలు కూడా అయిపోతారు. దేవుని బిడ్డలారా నువ్వు అప్పుడప్పుడు అలా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఫాదర్స్, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పిల్లలకు తెలియకూడదు. పిల్లలు ఎందుకంటే కృంగిపోతారు. నీ అప్పులు, నీ వ్యవహారాలు, నీ డబ్బుల విషయం పిల్లలకు చెప్పకూడదు. చెబితే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మరొక వచనం కొలస్సీలకు రాసిన పత్రిక, తండ్రులకు ఇంకో మాట చెప్పబడింది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ 3వ అధ్యాయము 21వ వచనం. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు. పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తారు. అంతకుముందు చర్చిలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒకసారి ఒక అమ్మాయి చదువు నిమిత్తం అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశారు. చదువు నిమిత్తం, చెడ్డగా కాదు. ఇది పోయి ఒక అబ్బాయి పోయి వాళ్ళ అమ్మ పోయి వాళ్ళ డాడీకి వెళ్ళి తంటాలు చెప్పాడు.
ఒకరోజు ఆ అమ్మాయికి హెడేక్ వస్తే ఈ అబ్బాయి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చాడు. ఇది చూశాడు ఈ అబ్బాయి, మళ్ళీ పోయి వాళ్ళ డాడీ కంప్లైంట్ చేశాడు, మీ అమ్మాయి నా ట్యాబ్లెట్లు కూడా తింటుంది అని చెప్పాడు. ట్యాబ్లెట్ కూడా తింటుందంటే అది ఎంత అర్థమవుతుందండి. అంతకుముందు ఏదో చదువుగా ఉందని చెప్పినాడు, రెండోది పోయి ట్యాబ్లెట్లు తిన్నాడని చెప్పాడు. అమ్మాయి ఇంటికి వస్తే చెడాపడా తిప్పేసినాడు వాళ్ళ డాడీ. డాడీ నన్ను నమ్ము డాడీ, నేను అలాంటిది చదువు నిమిత్తం మాత్రమే మా ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఏ తప్పు లేదు డాడీ, ఏ తప్పు లేదు డాడీ, నేను ఏ పాపము చేయలేదు డాడీ, నేను ఏమి తప్పు చేయలేదు డాడీ అంటే ఏం పట్టించుకోలేదు. నన్ను చెడాబడా తిప్పుతానే ఉన్నాడు. డాడీ నన్ను నమ్ముతావా, ఆ అబ్బాయిని నమ్ముతావా, నన్ను నమ్ము డాడీ, నన్ను నమ్ము డాడీ అంటే డాడీ ఏం పట్టించుకోవట్లేదు. తిట్టినాడు పక్కకు పోయినాడు. అమ్మాయి పక్క రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకుంది. నిజంగా జరిగింది, నేను న్యూస్లో చదివాను. సరే దేవుని బిడ్డల పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించొద్దు కదండి. మా డాటర్ని నేను కొంచెం స్ట్రిక్ట్గానే పెట్టేవాడిని. నాకు ఒకటే కుమార్తె అయినా కూడా నేను అంత ముందు చేసేవాడిని ఏం కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మ ఊరికి వెళ్ళింది. జేమి చదవడానికి కొంచెం స్ట్రిక్ట్ చేశారు 2 రోజులు కదా, చదువులు ఎగ్జామ్స్ దగ్గర పడ్డానికి కొంచెం గట్టిగా చెప్పింది. ఈలోగా వాళ్ళ అమ్మకి చెప్పేస్తుంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి ఆ డాడీ చెప్పింది, ఏమండి మనకు ఒకే కూతురు, మాకు రాకపోయినా పర్వాలేదు, ఏమనకు, నేను చూసుకుంటాను, అసలు అమ్మాయి నుంచి నువ్వేం పట్టించుకోదాన్ని, 0 మార్కులు వచ్చినా పర్వాలేదు, మనకుండేది ఒకే ఒక కూతురు, మనం బాగా చూసుకోవాలి, అసలు ఏం చేయాలి, అసలు చదువు గురించి నేను పట్టించుకుంటా లేదండి, మీరు ఏం పట్టించుకుంటాను, పిల్లలు అఘాయితం చేసుకుంటారని. ఆ రోజు నుంచి 10th క్లాస్ నుంచి నేను ఇంకా మార్కులు కూడా చూడలేదు, ఇంటర్మీడియట్ మార్కులు చూడలేదు, ఇంజనీరింగ్ 3 years మార్కులు కూడా మార్కులు విశ్లేషణ నేను చూడలేదు. వాస్తవమే, కొన్నిసార్లు పిల్లలు చాలా కృంగిపోతారు. బిడ్డలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగం లేదు. మదర్స్ కు 2 మాటలు చెప్తాను, ప్రార్థన చేసుకున్నా. ఒకటి పోయి పిల్లలు తీసుకురావాలి, బాబీ పైన పిల్లలు రాదని చెప్పండి. మరి ఆఖరిగా మదర్స్ గురించి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మదర్స్ ఏం చేయాలి తెలుసా? భర్తను గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తను. పిల్లలు గమనిస్తాం, మా డాడీని ఎట్లా చూస్తారు, మా మమ్మీ అని చూస్తా ఉంటారు. నీవు ఒక భార్యగా, తల్లిగా నీ భర్తను గౌరవించకపోతే మీ పిల్లలు కూడా మీ భర్త మాట వినరు. ఎందుకు? చాలా ఫ్యామిలీస్లో తొందరగా చెప్పండి, పురుగు తీసేసినట్టు తీసేస్తుంది. నీవా నీ భర్త మాట విన్నావు కాబట్టి నీ పిల్లలు కూడా వాళ్ళ డాడీ మాట వినరు. అదొకటి మీరు మనసులో పెట్టుకోవాలి సిస్టర్స్. నెంబర్ 2, దేవుని వాక్యంలో రాయబడింది. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 18వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. విలాప వాక్యంలో 2:18 ఏమని రాయబడింది చూడండి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము, డే అండ్ నైట్ కన్నీరు పారనియము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. 19వ వచనం. నువ్వు లేచి రేయి మొదటి జామున, అదండి, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. సియోను కుమారి తల్లి, అమ్మా, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్ల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ కుమారుడు కుమార్తె ప్రయోజకుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు, ప్రార్థనాపరుడు, ఆరాధికుడు, చాలా బ్లెస్సింగ్ గా ఉండాలంటే తల్లి పిల్ల కొరకు ప్రార్థన చేసే తల్లిగా ఉంది. సెయింట్ అగస్టిన్ ఏమన్నాడు చెప్పండి?
సెయింట్ అగస్టిన్ ఏమన్నాడు? చెట్ట పనులు చేశాడు, చెడిపోయినాడు, ఆల్మోస్ట్ చెడిపోయినాడు, అంతా లోకమంతా అనుభవించినాడు. కానీ తల్లి ప్రార్థించింది. ఆయన లాస్ట్లో రక్షణ పొందిన తర్వాత సాక్ష్యం రాశాడు. ఏమన్నాడు? నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని ప్రభు పాదాల దగ్గర చేరాను. ఎంత మంచి సాక్ష్యం! మీ పిల్లలు నీ గురించి చెప్తారు, అయ్యో ఏం చెప్తానన్నా, ఒకటే బూతులు కదా, బూతులు మాట్లాడే తల్లులు లేరా? అమ్మో, ఆదివారం భాష, ఆదివారం వందనాల భాష, ఇంటికి పోతే బూతులే కదండి. తండ్రులు, మా డాడీ ప్రార్థనాపరుడు, మా మమ్మీ ప్రార్థనాపరురాలు చెప్పగలరా నీ పిల్లలు? సెయింట్ అగస్టిన్ చెప్పినాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని ప్రభు పాదాలు చేరాను నేను. అంత చెడిపోయిన వ్యక్తి తన కుమారుని కొరకు సెయింట్ అగస్టిన్ తల్లి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చినాడంట ప్రభు పాదాల దగ్గర. మరి నీ కొడుకు నీ గురించి ఏం చెప్తారు? నీ కూతురు నీ గురించి ఏం చెప్తారు? దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత మరి తిమోతి తల్లి గురించి చర్చిలో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటారు. సిస్టర్లు ఎప్పుడు చూసినా సంగుతూ ఉంటారు. మా స్టేజ్ లెక్కనీరు, మాకు లైఫ్లు ఇవ్వరు, మనం మౌనంగా ఉండమంటారు, మాకేం ఛాన్స్ ఇవ్వరు ప్రజలను సంఘాలని మనోళ్ళు కాదు కానీ వేరే వాళ్ళు తిట్టుకుంటారు. అవసరం లేదు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, ఎక్కువ సండే స్కూల్ సేవ చేసిందంతా ఆడవాళ్ళు కదండి. యూత్ మధ్య కొద్ది మటుకు సేవ చేయొచ్చు. మగ్దలేని మరియ యేసు ప్రభు పునరుత్థానం గురించి చెప్పింది కదండి. సువార్త చెప్పచ్చు, వీధుల్లో కూడా సువార్త చెప్పచ్చు. సిస్టర్లు, సంఘముగా మనం కూడినప్పుడు మాత్రం మౌనంగా ఉండాలి, కానీ మిగతా సమయాల్లో మౌనంగా ఉండాలి లేదు. బైబిల్లో 4 గోడల మధ్య ఉన్న ఒక తల్లి కదా తిమోతిని పెంచింది. భర్త సహకారం లేదు. బైబిల్ ఏముందంటే, విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు తిమోతి, తండ్రి గ్రీసు దేశస్థుడు, జంటైల్, అన్యుడు. భర్త సహకారం లేదు. ఎవరికి? ఏంటి నా పేరు? యూనికే. భర్త సహకారం లేదు. అయినా కూడా తన ఒక్కగానొక కుమారుని 4 గోడల మధ్య పెంచి పెద్ద చేసింది. లోకానికి ఒక దైవజనుని అందించింది. కొత్త నిబంధనలో దైవజనుని పదం ఒక తిమోతికి తప్ప ఎవరికి కూడా లేదు. చూడండి తల్లులు కదా, తల్లులకు ఎంత గొప్ప భాగ్యం. మీ పాత్ర తక్కువ అనుకోవద్దు కదండి. నీకున్న కుమార్తెను దేవుని కొరకు పెంచు, సమాజానికి అందించు. ఒక దైవజనునిగా, దైవ సేవకురాలుగా ఈ కుమార్తెను లోకానికి అందించు. కొత్త నిబంధనలో దైవజనుని పదము ఒక తిమోతికి తప్ప ఎవరికి కూడా లేదు. నిష్కపటమైన విశ్వాసం మొదట నీ యొక్క తల్లి అయిన యునీకులో, మీ అమ్మైన లోయలో ఉంది. అది నీ యందు సహా వసించుచున్న తిమోతి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు. తిమోతి, బాల్యం నుండి ఎరుగుదు. అవ్వ నేర్పించింది, తల్లి నేర్పించింది. డాడీ సహకారం లేదు. దేవుని బిడ్డలారా, మనము అలాంటి తల్లులుగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆఖరిగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నంబర్ 1, కొంతమంది భార్య భర్తలు ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటారు. చాలా గట్టిగా చెప్తున్నా, పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు, మెంటల్ అయిపోతారు. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. ఇదే నా భార్య భర్తల జీవితం అంటే. మా అమ్మ నాయన పెళ్లి చేసుకుని ఎట్లున్నారు చూడు, అమ్మో నాకు పెళ్ళే వద్దు స్వామి, ఈ యొక్క భర్త వద్దు, ఈ భార్య వద్దు. పిల్లల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, పెళ్ళే చేసుకోరు. ఎందుకు? నీవు దేవుని బిడ్డవైంది, ఆరాధన చేసే బిడ్డవైంది, ఎప్పుడు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు. పరిశుద్ధుల సంఘములన్నింటిలో, పరిశుద్ధుల కుటుంబాలన్నింటిలో దేవుడు సమాధానకే కర్త, కానీ అల్లరికి కర్త కాదు. భర్త ఏమనంటే ఒక మాట ఓర్చుకోము, అమ్మా చేయి జారింది కొట్టినాడు, ఓర్చుకో, పర్లేదు, 10 నిమిషాల తర్వాత సారీ చెప్తాడు. అయ్యా
భార్యలకు పొద్దున్నే చాలా బీపీ ఉంటుంది కదండి. ఎందుకంటే స్నానాలు చేయించాలి, పాలు ఇవ్వాలి, భర్తను చూసుకోవాలి, సాగనంపాలి, సాక్షులు వేయాలి, క్యారెలు కట్టాలి, మరి క్యారెలు తినిపించాలి, క్యారెలు కట్టి మళ్ళీ పొద్దున చాలా సురుసురుగా ఉంటారు ఆడవాళ్ళు. ఏమని అన్నారనుకో 5 నిమిషాలు కొట్లాడుకోవద్దు, పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆఖరిగా భార్య భర్తలు మీ సంపాదనలో నమ్మకంగా ప్రభుకి ఇవ్వాల్సిన భాగం ప్రభుకి. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు 10వ భాగం అంతా మీ మందిరపు నిధిలో నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను, పట్టజాలం విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఈసారి దేవుని బిడ్డలారా, కొంతమంది ఇస్తారు కానీ సంఘానికి దేవుడు అన్నాడు నా మందిరంలో తీసుకురా. కొంతమంది దేవునికి ఇస్తారు, దశమ భాగాలు ఇంకా ఏదో ఇస్తారు కానీ ఇక్కడ ఇరు. నువ్వు ఏ చర్చికి పోతున్నావో, ఏ మందిరానికి వెళ్తున్నావో, ఎక్కడ ఆత్మీయంగా బెనిఫిట్ పొందుతున్నావో, ఆత్మీయ ఆహారం ఎక్కడ తింటున్నావో, నీ కుటుంబము ఏ సంఘం ద్వారా వృద్ధిలోకి వస్తుందో, ఆత్మీయంగా ఎన్ని ఆశీర్వాదం పొందుతుందో ఆ సంఘానికి. ఇక్కడ సంఘానికి ఇవ్వకుండా ఎక్కడెక్కడో దేశమంతా ప్రపంచమంతా నీ దశమ భాగం ముక్కలు చేసి పంచుతున్నావు. ఆశీర్వాదం ఉంటుందా? ఫస్ట్ ప్రయారిటీ సంఘానికి. కొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఇంకా అది నీ ఇష్టం, సేవకులకు ఇస్తావో, టీవీకి పంపుతావో కదా, ఇంకెవరికి నీ ఇష్టం కదా. కొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఫస్ట్ దశమ భాగం చర్చికి, ఆ తర్వాత మీ తర్వాత. కొంతమంది అసలు ఏమి ఇవ్వరండి దేవునికి. అందుకే నీ కుటుంబంలో దీవెనలు లేవు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు 10వ భాగం అంతా నా మందిరపు నిధులను తీసుకురండి. దీన్ని చేసుకుని నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలం విస్తారమైన దీవెనలు మీ పైన కుమ్మరిస్తానన్నాడు. ఈరోజు చక్కని సందేశం తల్లిదండ్రులకు మనం విన్నాం. మీ పిల్లలను చాలా దైవ భయంతో పెంచండి, వాక్యాలు చెప్పండి. ఈ రోజు నుంచే కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. సంఘానికి, సమాజానికి ఒక దైవజనని, ఒక దైవ సేవకురాన్ని సంఘానికి అందించండి. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింపచేయుగాక.